ఓకేనా? భవనం ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలకు పరిష్కారానికి అలాగే పీడిత ప్రజల హక్కులకు ఇది కేంద్రంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా సిపిఎం తన రాజకీయ స్వతంత్ర పంధాతోటి కార్మికుల్ని, రైతుల్ని, కూలీల్ని కూడగట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి, ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తుంది. ఈరోజు రాజకీయాలంటే డబ్బులతో ముడిపడిపోయి ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదవులు, ఓట్లు కొనుక్కొని పదవులు పొందేటువంటి ప్రజాస్వామ్యం కింద మారిపోయిన స్థితిలో ప్రజల్ని చైతన్యపరిచి డబ్బుల మీద పోరాడే విధంగా ప్రజల్ని ముందుకు తీసుకురావడానికి మా పార్టీ కృషి చేస్తుంది. మన రాష్ట్ర ఎన్నికల తర్వాత అనేక సమస్యలు ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్నాయి.
ఆంధ్ర తెలంగాణ మధ్య అపరిష్కృతంగా 10 ఏళ్లుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో నిన్న సమావేశమై ఒక కమిటీని ఏర్పాటు చేయడాన్ని సిపిఎం స్వాగతిస్తున్నది. అయితే ఈ కమిటీలంతా తొందరలో ఈ సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్లో ఉన్నాయి, కేంద్రం సహకరించాలి వాటి పరిష్కారానికి. 10 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల వివక్షతని ప్రదర్శించింది, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీల అమలు జరపకుండా నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నిధులు ఇస్తే చాలు అన్నటువంటి వైఖరిని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవటం చాలా దురదృష్టకరమైనటువంటిది. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి హక్కు. దీన్ని వదులుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి ముందుకు పోవటం అనేది అసంభవమైనటువంటి విషయం. ఈరోజు ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో ఏ పెట్టుబడిదారుడు కూడా ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా, ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వకుండా, మినహాయింపులు ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టరు. అలాంటి స్థితిలో ప్రత్యేక హోదా లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఎవరు పరిగెత్తుకుంటూ రారు. అందువల్ల ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ ప్రత్యేక హోదా సాధన కోసం రేపు రాబోయే బడ్జెట్ సెషన్లో తీర్మానం పెట్టాలని చెప్పి నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు జరిపించుకోవడానికి అన్ని పార్టీలను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణతో ఉన్న సమస్యలు కానీ, ఢిల్లీతో ఉన్న సమస్యలని ప్రత్యేక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక ఉమ్మడిగా ప్రజలందరి తరఫున ఒక టీముని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలని కూడా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను.